రవి అనకరా రవి సార్ అందరూ రావడం పెళ్లి మండపానికి రెడీ అండి నిలబడతాను జోకులు వేస్తాను ఇక్కడ నిలబెట్టాను అమ్మాయిని పట్టుకో ఓకే ఏ బ్యాండ్ వాళ్ళు మనిషా బీ సీరియస్ వస్తారు మీరు ఇక్కడే సార్ ఫస్ట్ పొజిషన్ సార్ బ్యాన్ కట్ చేయి బ్యాన్ కట్ చేయి గుడ్ సార్ ఒక్కసారి ఇక్కడ సార్ ఇక్కడ సార్ సునీల్ గారు సార్ సునీల్ గారు అరే అందరికీ స్వాగతం సుస్వాగతం. మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 నిర్మాణంలో 2 కంట్రీస్ అనే మలయాళం సినిమాని అక్కడ విజయవంతం సాధించిన మలయాళం సినిమాని తీసుకొని సునీల్ గారితో తెలుగులో చేస్తున్నాము. ఫైనల్ షెడ్యూల్ యుఎస్ఏలో దాదాపు 32 డేస్ వరకు అక్కడ చేసుకొని ఒక 1 వీక్ కింద వచ్చి మళ్ళీ క్లైమాక్స్ ఈ సీన్స్ అని చేస్తున్నాము. సో యుఎస్ షెడ్యూల్లో ముఖ్యంగా మాకు అక్కడ చాలామంది సహకరించారు. నిజంగా అక్కడ 32 రోజులు షూటింగ్ చేయగలిగామంటే నిజంగా కూడా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ సహకారం చాలా గొప్పది. ఓర్లాండోలో డాక్టర్ షీలా ఫ్యామిలీ, షీలా శ్రీనివాస్,
వారి ఫ్యామిలీ చాలా సహకరించడమే కాకుండా అక్కడ విష్ణురెడ్డి గారి ఇంట్లో కూడా షూటింగ్ చేసాము. వారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. అట్లాగే ట్యాంపా లొకేషన్స్లో దాదాపు ఎక్కువ రోజులు ట్యాంపాలోనే చేసాము మేము. అక్కడ లవకుష్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం కానీ అక్కడ యూనిట్ కానీ చాలా అద్భుతంగా పనిచేసి ఒక మంచి రిజల్ట్స్ రావడానికి వాళ్ళు సహకరించారు. అక్కడ శ్యామ్ బొర్రా గారి ఇల్లు, అట్లాగే నాగబండి గారి ఇల్లు, శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు, అట్లాగే చందు, ఇట్లా చాలామంది ఇళ్లలో తర్వాత అద్భుతమైన లొకేషన్స్లో షూటింగ్ చేసాం. వాళ్ళందరూ కూడా అద్భుతంగా సహకరించారు. సో ఈ షెడ్యూల్ అయిపోయింది. ఇక రేపటితో టాకీపాట్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఏమనుంటే చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది అంతే. సో ఈ ప్రోగ్రెస్ని తెలియజేయడం కోసం మీ అందరినీ ఆహ్వానించాం. సో మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ కావాలి. అట్లాగే హీరోయిన్గా ఓర్లాండో సిటీలో ఒక అమ్మాయిని చూసాం. అమ్మాయి సింగరు, అమ్మాయికి సింగింగ్ అంటే చాలా ఇష్టము. తను సింగర్గా ఇంట్రొడ్యూస్ చేయమని వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు అమ్మాయిని చూసిన తర్వాత ఈ అమ్మాయి హీరోయిన్గా బాగుంటుందని అమ్మాయిని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసాము. సో అమ్మాయి కూడా వచ్చింది. శకం సో మిగతా టెక్నీషియన్స్, రైటర్ శ్రీధర్ సీపానా, అట్లాగే ఫోటోగ్రాఫర్ డూడు రామ్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, వెనకాల కొంచెం గ్లామర్ కనబడే వ్యక్తి అంటే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అనుకుంటే ఇప్పుడు. అట్లాగే కోటగిరి వెంకటేశ్వర గారు, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్, వీళ్ళందరూ కూడా ఒక మంచి సినిమా చేయాలనే ఒక తపనతో ఒక మంచి టీమ్గా ఒకే మాటగా ఒకే క్రియేటివ్ జాబ్లో ఒక అద్భుతమైన షేరింగ్ చేసుకుంటూ అవుట్పుట్ బాగుండాలనే దాంతో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అట్లాగే సునీల్ గారు, మీకు తెలుసు అక్కడ దిలీప్ చేసిన సినిమాని రీమేక్ చేస్తే పూలరంగడు ఎంత పెద్ద హిట్ అయిందో. నెక్స్ట్ సినిమా ఇప్పుడు 2 కంట్రీస్ని దిలీప్ చేసిన 2 కంట్రీస్ని ఇక్కడ మనం రీమేక్ చేస్తున్నాం. అట్లాగే సునీల్ గారి బాడీ లాంగ్వేజ్కి ఈ సినిమా ఈ కథ అద్భుతంగా నప్పింది. చాలా అద్భుతంగా చేశాడు. నిజంగా కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అక్కడ లొకేషన్ల కంటే కూడా అక్కడ ఆ సినిమాలో ఉండే ప్రతి అంశం కంటే కూడా ఈ సినిమా డెఫినెట్గా బెటర్గా ఉండాలని 100% అందరం కలిసి ఎఫర్ట్స్ పెట్టాం. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ ఆశీస్సులు ఉంటాయనుకుంటున్నాను నేను. మా ప్రయత్నం మేము చేసాం. అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు, పృథ్వీ గారు, చంద్రమోహన్ గారు, కృష్ణ భగవాన్ గారు, షియా షిండే గారు, గిల్ గారు, రాజా రవీంద్ర గారు, కృష్ణ భగవాన్ గారు పేరు చెప్పినట్టున్నానే, షిజ్జు గారు, రాజలక్ష్మి గారు, సితార గారు, సంజన గారు, ప్రవీణ గారు, ముఖ్యంగా షిజ్జు ఎప్పుడు చూసినా కూడా ఏదో ల్యాప్టాప్లో ఫోన్లోనో చాటింగ్ చేసి అనుకుంటాం, కానీ అతని సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సినిమా అంటే అతనికి ప్రాణం. సినిమా దాంట్లో కరుణరసం కూడా ఉంటుంది. అట్లాగే ఒక బాండేజ్, ఒక భార్యాభర్తల మధ్య ఉండే బాండేజ్ అంటే ఇండియన్ కల్చర్లో ఉండే ఒక భార్యాభర్తలు ఉండే అనుబంధం, ఆత్మీయత, అనురాగాలు. అట్లాగే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఊరికనే బ్రేకప్లో ఈజీగా డైవర్స్ తీసుకోవటం, ఇట్లాంటి కేసులు చాలామంది చూస్తూ ఉన్నాం. అంటే క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఆ నిర్ణయాలు తీసుకుంటే అవి వాళ్ళ పిల్లలపైన ఎఫెక్ట్ ఎలా పడుతుంది, ఇవన్నీ కూడా అంతర్లీనంగా ఉంటాయి. కానీ మెయిన్ బేస్ అంతా హాస్యమే, కామెడీ ఉంటుంది. కామెడీలో అంతర్లీనంగా ఒక అద్భుతమైన కథ, అద్భుతమైన కరుణరసం, అట్లాగే ఒక బాండేజ్ని, ఒక నిజంగా కూడా ఒక సంప్రదాయంలో కల్చర్లో ఉండే ఒక బాండేజ్ ఎంత అద్భుతంగా ఉంటుంది, దాని రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి. నిజంగా భార్యాభర్తల మధ్య లేకపోతే ఫ్రెండ్స్ మధ్య లేకుంటే ఒక లవర్స్ మధ్య ఉండే ఒక చిన్న డిస్టర్బెన్స్, చిన్న గ్యాప్ని మళ్ళీ ఫిలప్ చేసుకోగలిగితే అద్భుతంగా ఆ తర్వాత వచ్చే ఆనందం ఈ సినిమాలో ఉంటుంది. సో డెఫినెట్గా దీంట్లో అన్నీ మిళితమై ఉన్నాయి. కామెడీయే కాకుండా మంచి మెలో డ్రామా ఇవన్నీ మిళితమై ఉన్నాయి. కాబట్టి నాకు ఆ డ్రామా, ఆ ఫీలు, ఆ అనుభూతులు నచ్చి అట్లాగే అక్కడ పెద్ద సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన సినిమాకి కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.
సో సునీల్ గారు ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఫిట్ అవుతారు అనుకోవటము, తను దొరకటము, అట్లాగే మిగతా అద్భుతంగా సియాషిండే గారు కానీ, గిల్లు గారు కానీ, తోటపల్లి మధు గారు కానీ, చంద్రమోహన్ గారు కానీ, ఇట్లందరూ కూడా ఎంత మంచి క్యాస్టింగ్ దొరికిందంటే నిజంగా కూడా ఆ సినిమా చూసిన తర్వాత ఇంత మంచి క్యాస్టింగ్, ఇంత పెద్ద క్యాస్టింగ్ మనం చేయగలుగుతామని భయం వేసింది. ఇంత పెద్ద క్యాస్టింగ్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఇంత పెద్ద క్యాస్టింగ్ని చూస్ చేసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళ డేట్లు పట్టుకొని సితారా గారిని వీళ్ళందరినీ పట్టుకోవడం ఎంత సావసాధ్యం. సో ఇంతమందిని ఒక దగ్గర చేర్చడానికి, ఇంతమందిని కోఆర్డినేట్ చేయటం, ఇంతమంది డేట్లు మ్యాచ్ చేయటం, పైగా యూఎస్ఏ షెడ్యూల్కి వెళ్ళి దాదాపు 30 days కలిసి ఉండాలి. ఇంతమంది అన్ని రోజులు డేట్లు ఇవ్వటం ఒకేసారి, ఇవన్నీ కూడా లక్కీగా కుదిరాయి. అది యాక్చువల్గా దిలీప్ గారి సినిమా నేను ఫస్ట్ చేసింది తెలుగులో పూలరంగడు, పాండిపడ రీమేక్ పూలరంగడు. ఆ తర్వాత ఆయన రెండో సినిమా నేను రీమేక్ చేసేది ఈ సినిమాయేనండి. ఆయనది నాకు హ్యాపీ అండి. ఆయన సినిమా ఏ సినిమా అయినా రీమేక్ చేయడం హ్యాపీ. ఎందుకంటే ఆయన సినిమా నిండా సెంట్రల్ క్యారెక్టర్కి ఎంత కామెడీ ఉంటుందో సైడ్ క్యారెక్టర్లు కూడా అంత కామెడీ ఉంటుందండి. ప్లస్ వాళ్ళతో ఆ కామెడీ డిస్కస్ చేసి ఇన్సిడెంట్ని మేనేజ్ చేసే అవకాశం ఎక్కువ వస్తూ ఉంటుంది ఆయన సినిమాల్లో. అంటే సినిమా అంతా కూడా ఎక్కడో చోట ఏదో మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే మనం వేరే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఏదో చేయటం అలాగా, అంటే ఒక లైవ్ థింగ్ జరుగుతూ ఉంటుందండి. సో ఆయన రెండో సినిమా నాకు రావటం చాలా అదృష్టం అండి. ఈ సినిమా రావడం అదృష్టం ఫ్యాక్ట్ అయితే. అలాగే శంకర్ గారు అయితే నాకు ఆయన డైరెక్టర్ గారి కంటే కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఒకే అపార్ట్మెంట్స్లో ఉన్నాం చాలా సంవత్సరాలు. సో బాగా క్లోజ్ మాట. ఆయన నేను ఆ విప్లవం సైడ్ నుంచి కామెడీ సైడ్కి లాగేసాను అనమాట అండి. ఆ ఫ్రెండ్షిప్తో ఆయనే నాకు ఈ అవకాశం ఇచ్చారు ఫ్యాక్ట్ అయితే. ఈ సినిమాకి నేను బాగుంటానని ఫస్ట్ అనిపించింది, అనుకున్నదే ఆయనకే. సో రెండోసారి నేను మళ్ళీ దిలీప్ సినిమా చేస్తున్నానండి. ఇందులో ఇంతకుముందు నేను శ్రీనివాసరెడ్డి కాంబినేషన్లో చేయలేదండి ఇద్దరం కలిసి. ఈ సినిమాకి అన్నీ నాకు పిల్లర్స్, సపోర్టింగ్, కాన్వర్జేషన్కి చాలా బాగా కుదిరిందండి. అంటే ఫస్ట్ హాఫ్లో నేను యూఎస్లో దిగితే నాకు ఎప్పుడు ఫ్రెండ్గా ఆయన మన పృథ్వీ గారు ఉంటారు, ఆయనతో రన్ అవుతూ ఉంటాను. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్తే విలేజ్లో ఉండగానేమో శ్రీనివాసరెడ్డి గారు నాకు ఫ్రెండ్, ఆయనతో రన్ అవుతూ ఉంటాను. అలా సినిమా అంతా ట్రావెల్లో నరేష్ గారు మళ్ళీ యాడ్ అవుతారు. అందరు క్యారెక్టర్లో కూడా మీరు అంటే నా సినిమాల్లో మీరు కూడా ఎప్పుడన్నా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మీరు ఇంతకుముందు పూలరంగడికి కానీ అందాల రాముడికి కానీ ఎలా మీరు ఫీల్ అయ్యారో దానికి 2-3 times నవ్వుకుంటారు అన్నమాట అండి ఈ సినిమాలో. అంటే సినిమా కథ అలా ఉంది, మెయిన్ కామెడీ బేస్ చేసుకుని చేసిన సినిమా. నాకు బాగా సూట్ అయిన క్యారెక్టర్ అండి. అలాగే దేవిగిల్లు నేను కూడా పూలరంగడి తర్వాత సెకండ్ టైం ఇదే. అలాగే ఆ పూలరంగడికి రైటర్ శ్రీధర్ సిప్పానా, దీనికి కూడా శ్రీధర్ సిప్పానా అన్నమాట. అలా అన్నీ బాగా కలిసి వచ్చినాయండి ఈ సినిమాకి. సో చూడటానికి వెళ్ళే వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుందని ఫీల్ అవుతున్నాను నేను. అంటే బాగా నవ్వుకుంటారని. 2 సార్లు చూస్తే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఈయనే కాబట్టి ఈయనకి 2 సార్లు కలిసి వస్తుందండి, బాగా కలిసి వస్తుంది. పుణ్యం పురుషార్థం వాళ్ళకి ధనం పేరు ఈయనకి 2 వస్తాయండి. సో ఫస్ట్ టైం నేను సితార్ గారి కాంబినేషన్లో చేశానండి. చాలా థ్యాంక్స్ అండి సితార్ గారు, చాలా సపోర్ట్ చేశారు. మేమంతా ఫ్యామిలీ లాగండి, సంజనా గారు, సితార్ గారు, ఝాన్సీ గారు, కృష్ణ భగవాన్ గారు. మేమంతా ఏంటంటే ఇక్కడ హౌస్ సీన్స్ చేస్తేనేమో మేమంతా ఫ్యామిలీలా అన్నమాట. అక్కడ ఫారెన్ వెళ్తేనేమో ఫ్యామిలీ అంతా ఎక్స్టేషన్కి వెళ్తే ఎలా ఉంటుందండి ఫారెన్, అలా రాజారేంద్ర గారు కూడా మంచి క్యారెక్టర్ అండి ఇందులో. ఆయన నాకు ఫ్రెండ్ అండ్ గైడ్. సో మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలండి. నేను సొంతం సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు న్యూజిలాండ్ ఓవర్సీస్ న్యూజిలాండ్ వెళ్ళాను ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అండి. అది వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తుంటే సింగపూర్లో హాల్ట్ ఉంది ఫ్లైట్. అక్కడ దిగినప్పుడు ఓ ఫ్యామిలీ వచ్చి ఓ 2 years కిడ్తో ఫోటో దిగారు నాతో. ఆ అమ్మాయిని ఎత్తుకునే ఫోటో దిగారు 2 years అప్పుడు. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అండి, మనీషా. ఈ అమ్మాయి సినిమాలో హీరోయిన్గా చేశానండి. అది నాకు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఫ్యాక్ట్ అయితే. అండ్
ఈ అమ్మాయి అంటే మీరు సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా ఫస్ట్ టైం చేసింది తనని అనుకోరండి షూర్గా. చాలా ఇంటెలిజెంట్, చాలా షార్పు. మా సినిమాకి ఎన్ఆర్ఐ క్యారెక్టర్ కావాలి. తను నిజంగానే ఎన్ఆర్ఐ. తను మాట్లాడే స్లాంగ్ కానీ అన్నీ అక్కడే పుట్టి అక్కడే పెరిగిన తెలుగు అమ్మాయి. మా సినిమాలో క్యారెక్టర్ కూడా అదే. సో రియల్గా మంచి క్యారెక్టర్ అండి. కరెక్ట్గా జెన్యున్గా న్యాయం జరిగింది ఆ క్యారెక్టర్కి. సో నాకు ఈ సినిమాలో మంచి డైలాగ్ ఇచ్చినందుకు మటుకి శ్రీధర్కి మరీ 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ తమ్ముడు. సో మంచి టీంతో చేస్తున్న సినిమా అండి ఇది. మేమందరం మంచి మా సీన్స్ కూడా కొట్టుకునే సీన్లు ఏం లేవండి, కామెడీ సీన్లు ఉన్నాయి. సింగర్ అవుదాం అనుకొని అనుకోకుండా యాక్ట్రెస్ అయింది. ఇది ఒక చాలా చాలా స్పెషల్ డే నా కోసం. నా ఫస్ట్ ప్రెస్ మీడియా ఈవెంట్, నా ఫస్ట్ మూవీ. I'm beyond blessed to have been given this chance by Shankar sir. So thank you to Shankar sir, Rampi sir, Sunil garu, the whole team. First movie kabatti I was very nervous, but ee crew mottam they helped me a lot and they made me feel very comfortable, and shooting was a joy. So thank you everybody. And this movie is unlike any other Telugu movie I've ever seen. Story chala interesting ga undi. Na character Leia kuda chala different character. Usually heroine characters inta complex, inta layered ga undavu. Comedy undi, drama undi, love undi, everything is there. So definitely watch it. Give it your 100% support, and I hope I have your blessings to the Telugu audience and the media. So, thank you. Production number 2 cinema, first cinema శంకర్ గారి సినిమా జైబోలో తెలంగాణ చేసాం. ఈ సినిమాలో నాకు నా క్యారెక్టర్ ఒక క్యాబ్ డ్రైవర్ అండి. చాలా మంచి వేషం. హీరో గారికి ఇంగ్లీష్ నేర్పే క్యారెక్టర్. సినిమా సునీల్ గారితో చేయటం ఫస్ట్ టర్న్. పోలరంగడు, భీమవరం బుల్లోడు, జక్కన్న, నెక్స్ట్ ఇది సినిమా. ఏంటంటే కామెడీ అసలు మేము చాలా సందర్భాలు చెప్పాము. వెన్నెల కిషోర్ నేను వీఆర్ నాట్ ఏ రెగ్యులర్ కమెడియన్స్ కాదు మేము. మా ఫిజిక్ అసలు కామెడీ టైమింగ్కే సూట్ కాదు. అక్కడ సునీల్ గారి దగ్గర ఉండి చాలా నేర్చుకున్నాం, పోలరంగడి దగ్గర నుంచి. ఈ సినిమాలో కూడా కొత్త పదప్రయోగాలు వాడాము రాజా రవీంద్ర గారి మీద. ఈ సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఇది అలాంటి చిన్న చిన్న ఇచ్చి డైలాగ్స్, అద్భుతమైన డైలాగ్స్, ఆయనకి సపోర్ట్గా ఉండే ఒక క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ అండి. అలాగే మాతో పాటు మలయాళం మమ్ముట్టిలాగా ఉంటాడు ఆయన సిజ్జు గారు, సితార్ గారు, ఇక్కడ రాలేకపోయిన ఝాన్సీ గారు, ఇంకా సంజన అండ్ రాజా రవీంద్ర గారు, అందరితోటి బాగా పిండి అక్కడ బాగా పిండాడు ఆయన. ఓ పక్క ఎండ అండి, మామూలు ఎండ కాదు. ఆయన పెండటం మామూలుగా ఉండదు శంకర్ గారిది. ఆ రకంగా క్వాలిటీ బ్రహ్మాండంగా చేసి అందరినీ జాగ్రత్తగా ఇండియా తీసుకొచ్చారు. ఈ అమ్మాయిని రోజు చూసి మీ ఇద్దరం ఇలా చూసుకుంటూ ఉంటాం కోపంగా. అలాగా ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కదండి, సునీల్ గారు అన్నట్టు. అంత అద్భుతమైన హీరోయిన్ దొరికింది ఈ సినిమాకి. సో అందరినీ బాగా చూశారు శంకర్ గారు. సినిమా ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్తే అతిశయోక్తిలో ఉంటుంది. ఎప్పుడైనా మాకు వెస్ట్ గోదావరిలో భీమవరం అనే ఊర్లో మావులమ్మ టెంపుల్ ఉందండి. అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మంచి జరగాలంటే అక్కడ పూజారులు గవ్వలేస్తారు. ఏమంటే సినిమా సంగతి పక్కన సునీల్ గారి గురించి గవ్వలేయండి అన్న పూజారి గారు. బాగా తెలుసుకోండి, సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి. ఏంగానే 3 పడితే అదృష్టమయ్యా అన్నాడు ఆయన. 3 పడినాయి, 3 సార్లు ఏంటి అన్నాం. 3 సార్లు 3 పడినాయి. సో ఇది డెఫినెట్ సినిమా, అద్భుతమైన కథ, అద్భుతంగా దీన్ని తీశారు డైరెక్టర్ గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా ఊళ్ళమ్మ ఆశీస్సులు కూడా ఈ సినిమాకి అద్భుతంగా ఉన్నాయి. సో సినిమా ఎప్పుడు వేసినా కూడా సినిమా సూపర్ హిట్. శంకర్ గారికి బోల్డ్ డబ్బులు, చెక్కులు కూడా రాసేస్తున్నారంట అందరికీ. చెక్కులు కూడా త్వరగా ఇచ్చేయాలని చెప్పి పత్రికా ముఖంగా అందరికీ చెప్తున్నాం. సో థ్యాంక్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా యాక్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి, చంద్రమోహన్ గారికి, శ్రేయస్ షిండే గారికి,
बेस कॉमेडी बेस है और शंकर डायरेक्टर राम प्रसाद गारू और इन सब के साथ मैंने बहुत एंजॉय किया और तेलुगु ऑडियंस के लिए एक अच्छा एंटरटेनमेंट पैकेज आ रहा है, तो आप हैप्पीली देखिए और एंजॉय करिए. थैंक यू वेरी मच. So it's something again very interesting for me to learn from all the legends from South here, Shinde Saab, all the actors here. People, they find me that I'm a very aggressive villain, but I actually learn from all the people around me, and I'm blessed to have one of the best directors every time, and that's what I present on the screen. So thank you, and please do watch this film. Sunil is here to back again to entertain you all. So thank you and do enjoy the film. సునీల్ అన్న గారితో ఎప్పటి నుంచో మంచి క్యారెక్టర్ షేర్ చేసుకోవాలని కోరుకుండేది. దేవరం బుల్లోళ్ళలో చిన్న వేషం ఇచ్చారు, అయినా కానీ చాలా బాగుంటుంది మా ఇద్దరు కాంబినేషన్లో. అంటే చిన్నది ఎలా ఉంటుంది, కానీ దీంట్లో కడుపు నిండిపోయింది, తనివి తీరింది, ఎరగదీసాము. చాలా మంచి వేషం ఇచ్చారు. యాక్చువల్గా 2 కంట్రీస్కి రీమేక్ ఇది, కానీ ఇక్కడ 2 కంట్రీస్ అంటారు, ఎందుకంటే తెలుగులో ఆ పేరు పెట్టడానికి. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్ కాబట్టి మమ్మల్ని రాచిరంపని పెట్టాడు. ఏమాత్రం ఫస్ట్ టేక్లో కొంచెం ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, సెకండ్ దాంట్లో నాకు అది కావాల్సిందే అంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు కూడా అందరినీ మాట్లాడిన దాకా వదిలేదట్లేదు అసలు ఎవరిని. గుర్రాన్ని కూడా వదలట్లేదు. ఇందా గుర్రం మంచిగా ఇటు చూసింది, ఇందా చూడలేదని చెప్పి 10 టేకులు తీశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అందరూ పెద్ద పెద్ద స్టార్లందరిని పెట్టి నాకు మంచి వేషం ఇచ్చారు ఈ సినిమాలో. చాలా థ్యాంక్స్ సార్. హీరోయిన్ గారు, కొత్త హీరోయిన్ గారు, అమ్మాయి మంచి సింగరు. నేను కూడా చాలా మందికి సెల్ఫీలు ఇచ్చా, కానీ ఏ అమ్మాయి మాతో మరి ఇంత మట్టుకు అవకాశం రాలేదు. నెక్స్ట్ రాజా రవీంద్ర గారు రండి. శంకర్ గారు బాగా చేస్తున్నారు. మీరు ఈ 2 కంట్రీస్ రీమేక్ అంతే బ్యాకప్. ఆర్టిస్టులు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. టెక్నీషియన్స్ చాలా మనం యూస్లో చాలా హ్యాపీగా పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణమోహన్ గారు తెలీదు అంటే ప్రెస్ మీటే షూటింగ్ అంత ఎక్కువసేపు జరుగుతుంది, మేము అందరం మాడితే, అందుకని ఎలాగా చూపించేది హీరో, ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్లు చూపిస్తారు. ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ వేస్తున్నాను అండి, సునీల్ గారు అన్నయ్య. కానీ ఈ సినిమా పేరేంటి అని ఇందాక ఏం పెట్టారు అన్నాను, ఇంకా పెట్టలేదు అన్నాను. బాగుంది టైటిల్ అన్నాడు సిఐసిండే. ఇంకా పెట్టలేదు కదా బాబు టైటిల్, సరే ఇంకా పెట్టలేదు అన్నాను. అలా ఇంకా ఈ సినిమాకి టైటిల్ పెట్టలేదు. అయితే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి శంకర్ గారు మళ్ళీ సినిమాలు తీస్తూ మేమందరం ఇలాగ గ్యాదర్ అయ్యి సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకుంటూ ఇది పెద్ద హిట్ అవ్వాలని ముందుగా కోరుకుంటున్నాను. For me, this film is different because I look different in costumes than my usual sarees. Manchi unit, ఒక్కొక్క క్యారెక్టర్కి మంచి ఆర్టిస్ట్ దొరికావు. దట్స్ కంఫర్టబుల్ యూనిట్. యుఎస్లో కూడా బాగా జరిగింది. థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ సెలెక్టింగ్ మీ. So he was waiting for that, thank you. And you are getting a beautiful heroine to Telugu industry. She is acting as my daughter in this. And I pray and wish that this movie becomes a big hit. Thank you all. సినిమా షూట్ చేసిన టైం మనం అందరూ ఎంత ఎంజాయ్ చేసామో. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. మై ఫస్ట్ ఫిల్మ్ విత్ ఎన్ శంకర్ గారు అండ్ సునీల్ గారు, అండ్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ టు బీ వర్కింగ్ విత్ దెమ్. వెరీ డౌన్ టు ఎర్త్ co-star సునీల్ గారు, అండ్ అట్ ద సేమ్ టైమ్ సచ్ ఎ హ్యూజ్ స్టార్ కాస్ట్. తెలుగు ఇండస్ట్రీలో ఉండే చాలామంది రినౌండ్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ టు బీ వర్కింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్పెషలీ మనము అమెరికాలో ఇంత లాంగ్ స్కెడ్యూల్ చేసాం కాబట్టి చాలా టైం స్పెండ్ చేసాం అందరూ. సో ఆల్సో ఐ షుడ్ అప్రిషియేట్ ఎన్ శంకర్ గారు, వన్ మ్యాన్ ఆర్మీ, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇలాంటి ఒక పెద్ద ఫిలిం, పెద్ద ప్రొడక్షన్గా చేసి అన్నీ తనే చాలా బాగా హ్యాండిల్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఎన్ శంకర్ సార్ ఫర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద షూట్ అని చెప్పడానికి ఇష్టపడతాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ టు బీ వర్కింగ్
with Rampi Garu also. I have to say he's made each and every one of us look very good. Thank you so much, sir. చాలా కష్టం మీద ఎప్పుడో 3 నెలల ముందు తీసుకునే డేట్లు అందరి దగ్గర ఎక్కడెక్కడో డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచి వచ్చారు వీళ్ళందరూ ఆర్టిస్టులు. నాట్ ఓన్లీ అట్ హైదరాబాద్, ఎక్కడో కేరళ నుంచి వచ్చి బెంగళూరు, బాంబే. సో వాల్యుబుల్గా ఉంది. మాట అందరూ మాట్లాడితే చాలా టైం ఉంటుంది. ఒకటే చెప్పదలుచుకున్నాను, యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ట్రూప్, వెల్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అండ్ వెల్ ప్రూవ్డ్ టెక్నీషియన్స్తో మంచి కథతో శంకర్ మీ ముందుకు వస్తున్నాడు. సో it will be very good picture to Shankar and Sunil and also to the producers. I wish all the best and success of this movie for long time, and it must be a milestone to the Sunil career. I wish that. ఫస్ట్ సినిమాకి అవకాశం ఇచ్చిన శంకర్ గారు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఎవరి గురించో నాకు తెలియదు కానీ ఈ సినిమా పేమెంట్ కమిట్ అవ్వక ముందే నేను తీసుకున్నానండి. మొత్తం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగా ఆడాలి, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చాలా బాగా వచ్చింది సినిమా. మీ అందరూ చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ గారికి ముఖ్యంగా చాలా 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 బ్యూటిఫుల్గా చేశారు ఆయన. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప